మకర రాశిలో ప్రవేశించే నాడు మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి పండుగ ఆ రోజు. తిథి వార నక్షత్రాలను బట్టి రాదు. మన పర్వదినాలు అన్నీ సాధారణంగా తిథులను బట్టి వస్తాయి. ఉదాహరణకు చైత్ర శుద్ధ ప్రతిపత్ తిథి నాడు ఉగాది వస్తుంది. వినాయక చవితి భాద్రపద మాసంలో చవితి నాడు వస్తుంది. ముక్కోటి ఏకాదశి తిథి నాడే వస్తుంది. కొన్ని పండుగలు వారాలను బట్టి వస్తుంటాయి. ఉదాహరణకు శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారం రావడం. అయితే సంక్రాంతి పండుగ మాత్రం తిథులను బట్టి కాకుండా సూర్యగమనాన్ని బట్టి వస్తుంది. సూర్యుడు ఏ మాసంలో ఏ రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రాశిలో ప్రవేశించిన రోజున సూర్యగమనం, సూర్య సంక్రమణంగా అనుకుంటున్నాం కాబట్టి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం అని చెప్పనేసి వస్తుంది. ఇది మాత్రం తిథి వార నక్షత్రాలను బట్టి రాదు. సూర్యుడు ప్రతి నెల మేషమాసం మొదలుకొని ప్రతి రాశిలోనూ ప్రవేశిస్తూ ఉంటాడు. దీన్నే సూర్య సంక్రమణం అంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే నాడు మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి పండుగ ఆ రోజు. ఇలా సూర్యుడు సంక్రమణం చెందే రోజులు ప్రతి సంవత్సరంలో 12 సార్లు వస్తాయి. కొన్ని కుటుంబాల వాళ్ళు సంక్రాంతి రోజు ఇంట్లో తలిగ వేసి పెద్ద అరటి ఆకు పెట్టి దాంట్లో పెద్దవాళ్ళకి ఇష్టమైన వంటకాలన్నింటినీ పెట్టి బట్టలంతా పెట్టి ఇంటిల్లపాది ఆ రోజు వాళ్ళ కుటుంబ పెద్దలను తలుచుకొని ఆ బట్టలు కట్టుకోవడం అనేది ఆచారంగా వస్తూ ఉంది. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు.